హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం కొంపల్లి మెయిన్ రోడ్ మీద జరుగుతున్న రోడ్ వైడనింగ్ వర్క్స్ అలానే కొత్త ఫ్లైఓవర్స్ గురించి వివరాలు చూద్దాం. ఈ కొంపల్లి మెయిన్ రోడ్ లో 10 km స్ట్రెచ్ ని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. రోడ్ వైడనింగ్ వర్క్స్ ఒక 70% దాకా అయ్యాయి. వీటితో పాటు ఒక 3 ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డు కన్నా ముందు స్టార్ట్ అయ్యి సుచిత్ర సర్కిల్ ని దాటుకొని సుమారుగా సినీపాలిస్ మల్టీప్లెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 2.15 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వర్క్స్ స్టేటస్. మనం ఇప్పుడు ఈ వీడియో ఇందాక వచ్చిన వైపు నుంచి కాకుండా రివర్స్ లో చూస్తున్నాము. అంటే టువర్డ్స్ మిలిటరీ డైరీ ఫార్మ్ వైపు చూస్తున్నాము. ఆ ఎదురుగా ఉన్నదే సుచిత్ర సర్కిల్. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక 2 km డ్రైవ్ చేస్తే ఈ రోడ్డుకి రైట్ సైడ్ లో రెనోవా హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ రెనోవా హాస్పిటల్స్ దగ్గర నుంచి కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి సెయింట్ యాన్స్ స్కూల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది చిన్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 500 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 km డ్రైవ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఉన్న బాంటియా ఫర్నిచర్ దాటిన తర్వాత ఇంకొక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ హెచ్పి పెట్రోల్ పంప్ కన్నా ముందు ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ 2 మెయిన్ రోడ్స్ ని క్రాస్ చేసుకుంటా వెళ్తుంది. ఒకటి దూలపల్లి వెళ్లే రోడ్డు, రెండోది బొల్లారం వెళ్లే రోడ్డు. ఈ 2 పాయింట్స్ ని దాటుకొని హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇవే కాకుండా ఈ టోటల్ స్ట్రెచ్ లో స్కైవేస్ మరియు అండర్ పాసెస్ కూడా నిర్మిస్తారు. న్యూస్ ప్రకారం అయితే ఓవరాల్ గా 4 అండర్ పాసెస్ ప్లాన్ చేశారు. ఈ ఫ్లైఓవర్స్ వర్క్ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈ అండర్ పాసెస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ కొంపల్ ఏరియాలో ఈ వర్క్సే కాకుండా ఇంకా ఈ ఫ్లైఓవర్స్ దాటిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అది దాటిన తర్వాత ఈ నేషనల్ హైవే 44 ని ప్రస్తుతం ఉన్న 4 లైన్ రోడ్డుని 6 లైన్ రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. ఒక 17 km డిస్టెన్స్ ని వైడ్ చేస్తున్నారు. సో ఆ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ ని దాటుకొని మేడ్చల్ ఏరియాలో కల్లకల్ అనే ఏరియా ఉంటుంది. అక్కడ దాకా రోడ్డు వైడనింగ్ అనేది జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఈ కొంపల్లి రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అప్డేట్స్. దీనికి సంబంధించి త్వరలోనే ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.